భక్తి ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సాయి శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు త్రిజగద్గురు పీఠం చైర్మన్ అండ్ వారసురాలు మైలవరపు నాగమణి. మరి అమ్మగారితో మాట్లాడి చాలా విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. అమ్మ, నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం ఉంది. జనరల్ గా అసలు ఈ నోములు అనేవి అమ్మాయిలే ఎందుకు నోచుకోవాలమ్మా? అది కూడా ముఖ్యంగా కార్తీక మాసంలో ఎక్కువగా నోములు నోచుకుంటారు. అంటే ఈ కార్తీక మాసంలోనే నోములు నోచుకోవాలా? అంటే మిగతా రోజుల్లో నోములు నోచుకుంటే వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి? అది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో నోచుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయమ్మా? చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే ఆడవాళ్ళే ఎందుకు నోచుకోవాలి అంటే, మగవాళ్ళు పూజలు పునస్కారాలు అవన్నీ చేసుకునే విధి విధానాలు ఉన్నాయి వాళ్ళకి. అంటే నోములు అన్న పేరుతో ఆడవాళ్ళే నోచుకోవటం అనేది ఒక విధానం ఉంది మనకి. ఎందుకంటే మగవాళ్ళు సంపాదన విషయంలో అటు వ్యవసాయంగా గాని వ్యాపారంగా గాని ఏదైనా వాళ్ళ వృత్తిపరమైన విషయాల్లో హడావుడిగా ఉంటారు ఉదయం లేచిన దగ్గర నుంచి కదా. ఎందుకంటే గృహిణి ఇంట్లోనే ఉంటుంది కాబట్టి భర్త కానీ తండ్రి గాని ఎవరైనా ఇంట్లో సోదరులు గాని సంపాదన తీసుకొచ్చిస్తే అది ఎంతవరకు ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎలా నిల్వ చేయాలి, ఏమేం ఖర్చులు ఉన్నాయి, ఇవన్నీ బడ్జెట్ ఆలోచనలన్నీ చేసేది ఇంట్లో ఇల్లాలి ఆడవాళ్ళే కదా. కాబట్టి ఆడవాళ్ళు ఈ బడ్జెట్ నిలవ ఎలా ఖర్చు చేయాలి, ఎట్లా విధి విధానం, మళ్ళీ దీంట్లో ఆదాయం ఎలా చేయాలి, తర్వాత ఇంట్లో ఖర్చులు అంటే ఏదైనా వివాహాలు గాని చదువులు గాని ఇవన్నీ ఉంటే ఎలా చూడాలి అని ఆలోచన ఎలా చేస్తుందో, వీటన్నిటికీ తగినంత మగవాళ్ళు ఇంట్లో ఉండే మగవాళ్ళు సంపాదించాలి అంటే ఆధ్యాత్మికంగా కూడా నేనేం చేయగలను అని ఒక స్త్రీనే ఆలోచిస్తుంది. ఆలోచించి అప్పుడు ఆధ్యాత్మికంగా ఏమేమి ఉన్నాయి, ఏమేం దైవ పూజలు చేయొచ్చు, నిత్యం నేను ఇంట్లో ఉండి ఏమేమి నోములు వ్రతాలు ఆచరించాలి అని అప్పుడు ఆ స్త్రీ ఆలోచించి ఈ నోములు వ్రతాలు అనేవి చేపట్టింది. ఈ చేపట్టడం కూడా ఆమంతా ఆమె నిర్ణయం తీసుకోకుండా మనకి పురాణ ఇతిహాసాల్లోంచి ఏం చెప్తున్నారంటే, పార్వతీదేవి శివుడికి కొన్ని విషయాలు చెప్పటము, శివుడు కొన్ని పార్వతీదేవికి చెప్పటము, వీళ్ళిద్దరూ కొంతమంది మహామునులకు చెప్పటము, నారద మహాముని కొన్ని విషయాలు సాక్షాత్తు పార్వతీదేవి చెప్పిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. అట్లా ఒకళ్ళకొకళ్ళు దేవీ దేవతలు గాని మహామునులు గాని చెప్పి మనుషులు సుఖ సంతోషాలతో ఉండటానికి కొన్ని నియమాలు, వ్రతాలు, పూజలు ఇవన్నీ వాళ్ళు చెప్పటం జరిగింది. కాబట్టి మనం వేదాల్లోంచి పురాణాల్లోంచి తర్వాత ఇతిహాసాల్లోంచి చెప్పినవే మనం ఆచరించుకుంటూ వస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇవి ఆచరించమని వాళ్ళు సాక్షాత్తు చెప్పినా కూడా ఆచరించేంత సమయము, మనసు నిలకడ, ఆ బుద్ధి అనేది స్త్రీకే ఉంది. కాబట్టి స్త్రీని ఈ వ్రతాలు పూజలు ఆచరణ చేయటానికి ఆమె ముందుకు వస్తుంది. కాబట్టి ఈ వ్రతాలు పూజలు ఉన్నాయి కుటుంబ క్షేమం కోసం, పిల్లల క్షేమం కోసం, ఇంట్లో ధనధాన్య అభివృద్ధి కోసం, అట్లాగే పాడి పంట అభివృద్ధి కోసం ఇవన్నీ ఆడవాళ్లే ఎక్కువ నోములు వ్రతాలు చేయటం జరుగుతోంది. ఒక కార్తీక మాసంలోనే కాకుండా శ్రావణ మాసంలో, మార్గశిర మాసంలో, అట్లాగే కార్తీక మాసంలో ప్రతి నెలలో కూడా ఆ నెలకి సంబంధించిన నోములు వ్రతాలు పూజలు ఉన్నాయి. ఇవి కొన్ని వంశపారంపర్యంగా చేసుకునే ఉన్నాయి, అప్పుడప్పుడు చేసుకునే ఉన్నాయి. వీటిల్లోనే మనకి వెంకటేశ్వర స్వామి వ్రతం, సత్యనారాయణ స్వామి వ్రతం, మరి తర్వాత అనఘా వ్రతం, దత్తాత్రేయ వ్రతం, ఇట్లా చాలా వ్రతాలు ఉన్నాయి. ఈ వ్రతాలే కాకుండా అనేకమైన పర్వదినాలు, పూజలు, పునస్కారాలు ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఎందుకంటే ఆడవాళ్ళకి వెలుసుబాటు కాబట్టి, ఆడవాళ్లే మనసు లగ్నం చేసుకుని చేయగలరు కాబట్టి ఆడవాళ్ళే ఇవన్నీ ఆచరించడం జరుగుతుందమ్మా. అంటే ఈ నోములు చేయడం వల్ల అంటే ఎలాంటి ఫలితాలు అనేవి లభిస్తాయమ్మా? తప్పకుండా నోములు వ్రతాలు ఏదో చేశామని కాకుండా మనసు లగ్నం చేసి భక్తి ప్రవర్తులతో, నియమనిష్టలతో, ఆచార వ్యవహారాలతో, పెద్దవాళ్ళు చెప్పిన విధి విధానాలతో గనక ఆచరిస్తే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు పుట్టడం, సిరి సంపదలు గనక ఏదైనా లోటు ఉందంటే సిరి సంపదలు కలగటం, వ్యవసాయం బాగుండటం, గో సంపద బాగుండటం, అన్ని బాగుంటాయి. తద్వారా ఏంటంటే
ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రపంచం కూడా బాగుండేటట్టు, అంటే ఏదైనా యుద్ధాలు రావటం, భూకంపాలు రావటం, వరద ప్రమాదాలు రావటం, ఇవన్నీ కూడా ఉంటాయి కదమ్మా. వాటిని కూడా నివారించుకునే శక్తి ఈ యొక్క వ్రతాలకి పూజలకి ఉన్నది. కాబట్టి అందరూ ఆచరించవలసిన ఒక ధర్మాచరణ పుణ్య కార్యక్రమాలు ఈ నోములు, వ్రతాలు.